ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ కొరకు, మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి మన కొరకు ఈరోజు దేవుని వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. మరి ఈ ఉదయకాల సమయం ముందు ప్రార్థన వాక్యదానంతో ఈ దినాన్ని ప్రారంభించారా? ఆ రీతిగా ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా ఏకదిన దీవులతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతూ ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయం ముందు మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకున్నాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యము. నేను మీ మధ్యను నివాసము చేతును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అల్పులైన మనలను దేవుడు ప్రేమించి మన మధ్య నివాసము చేస్తానని అంటూ ఉన్నారు. ప్రభు మనతో జీవిస్తే మనకేం కదు ప్రియులారా? సమస్తము మనవే. దేవునితో కలిసి జీవిస్తే మనకెన్నో మేలులు, శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతూ ఉంది ప్రియులారా. ఎప్పుడు అంటే మనలో ఉన్న భయాలన్నీ తొలగిపోయినప్పుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నీకందరూ ఉండి ఒంటరిగా జీవిస్తూ ఉన్నావా? ఏ తోడు లేక చీకటి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నావా? లేదు ప్రియులారా, ప్రభు ఏదైనా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీ మధ్య ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మన మధ్య నుంటే మన చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించి వెలుగుగా చేస్తాడు ప్రియులారా. నిన్నేదైతే కలవరపరుస్తూ ఉందో దాన్ని నీ నుండి దూరము చేసి నీకు శక్తినిస్తాడు, నీ కన్నిటిని తుడుస్తారు. ఆమేన్. మరి ఇంకా దుఃఖం ఎందుకు ప్రియులారా? కానీ చాలామంది మాత్రము కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మాత్రమే ప్రభువా అని అంటారు. ప్రభు మాత్రం ఎల్లప్పుడూ మన మధ్యనే నివసించుటకు ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లరా. ఆనాడు ఇజ్రాయేలుకే కాదు పిల్లరా, మన మధ్య కూడా అద్భుతాలు చేటుకు ఇష్టపడుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఇటు అద్భుతాలను మన జీవితంలో జరిగించాలి అని మారుమనసు లేకుండా ఆశించటము భావ్యమైన పిల్లరా. ఆ కార్యాలు మన జీవితంలో జరగాలంటే మొదట మన ప్రవర్తన వాక్యము చేత సరిచేయబడాలి. పరిశుద్ధంగా జీవించాలి ప్రియులారా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అలా లేదంటే పాపం ఉన్న చోట ప్రభువు నివసించలేరు. ప్రభు లేని చోట ఆయన జీవులన్నీ కూడా దూరమైపోతాయి ప్రియులారా. గనక ఉన్న చోటున ఉన్న పాటన ఈ ఉదయకాల సమయం ముందు కన్నీటితో ప్రభు పాదాల ఎదుట ఆయన చిందించిన రక్తము ద్వారా మన దోషాలన్నీ కడిగి శుద్ధీకరించబడిన వారమై వాక్యానుసారంగా జీవించగలిగితే ప్రభువు నీతో నివాసము చేస్తారు. విజయము నీ సొంతం ప్రియులారా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.